అడవిలో నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసిన టిప్పర్ లారీలా కండలు పెంచి కూర్చుంటాడు మన హిప్పో. వీడి బాడీ షేపు చూస్తే అడవికి వీడేదో అంబాసిడర్ కార్లాగా ఫీలవుతుంటాడు. ఇక ముక్కు మీద గుణపంలాంటి కొమ్ము తగిలించుకుని దారిలో ఏదొచ్చినా తొక్కుకుంటూ వెళ్లే రోడ్డు రోలర్ లాంటివాడు రైనో. వీరిద్దరికీ ముక్కు మీద కోపం ఎప్పుడూ 24/7 ఫ్రీ వైఫై లాగా ఆన్లోనే ఉంటుంది. పాస్వర్డ్ అడగకుండా ఎవరైనా గెలికారా? ఇక అంతే సంగతులు. ముక్కు పిండి 3 చెరువుల నీళ్లు తాగించడమే కాదు, ఆ చెరువులో ఈత కూడా కొట్టిస్తారు. మన రైనోగాడు అడవిలో తిరిగే బుల్లెట్ ప్రూఫ్ యుద్ధ ట్యాంకర్. వీడి స్కిన్ ఎంత టైట్గా ఉంటుందంటే దోమ కుట్టినా దానికి పక్షవాతం రావాల్సిందే. వాడు తన ముక్కు మీదున్న ఆ కొమ్ముతో ఒక్కటి దింపాడంటే అవతలున్నది ఎంతటి హిప్పో అయినా సరే రోడ్డు మీద బంపర్ బెండ్ అయిన ఆటోలాగా పల్టీలు కొట్టాల్సిందే. అప్పుడా హిప్పో సీన్ ఎలా ఉంటుందంటే మున్సిపాలిటీ వాళ్లు తీసుకెళ్లని పాత చెత్త కుప్పలాగా పడుంటాడు. కాని మన హిప్పో కూడా అస్సలు తగ్గే రకం కాదు. వాడు నోరు తెరిస్తే అడవికి గేటు తీసినట్టుంటుంది. తన గడ్డపారలాంటి రాకాసి పళ్లను గ్రైండర్లాగా ఆడిస్తూ, ఈ ఏరియాకి నేనే గెండాబాసినరా పిల్లబచ్చా, నా నోట్లోకొస్తే నువ్వు చట్నీ అయిపోతావు అన్నట్టు రైనోకి వార్నింగ్ ఇస్తాడు. వీడి బిల్డప్ చూస్తే అడవిలో అందరూ వీడికి నెలకింత అని హఫ్తా కట్టలేమో అనిపిస్తుంది. కాని ఒక్కసారి మన రైనోగాడికి తిక్కరేగితే మాత్రం వాడు లెక్కలు చూడడు, చుక్కలు చూపిస్తాడు. హిప్పో వేసే చిల్లర డ్రామాలు, ఆ గజదొంగ వేషాలు కనిపెట్టి సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ లాగా తరిమి కొడతాడు. అప్పుడా హిప్పోగాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే పెళ్లిపందిరిలో చిరిగిపోయిన లుంగీ కట్టుకున్న దొంగలాగా పరువు పోగొట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఉస్సేన్ బోల్ట్ కన్నా వేగంగా పరుగులంఘించుకుంటాడు. ఈ ఇద్దరూ మామూలుగానే దూరంగానే ఉంటారు, ఒకరికొకరు సలాం కొట్టుకుంటారు. కానీ పొరపాటున నీళ్ల కోసం ఒకే వాటర్ పాయింట్ దగ్గరికి చేరారా, అక్కడ జరగబోయేది మామూలు గొడవగాదు. అడవిలో నందమూరి వర్సెస్ దగ్గుబాటి రేంజ్లో ఒక హై వోల్టేజ్ ఫ్యాక్షన్ సినిమా గ్యారంటీ. థియేటర్లో విజిల్లు పడాల్సిందే, బురద ఎగరాల్సిందే.